నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. 2400 కోట్లు ఏపీ ఖాతాలో జమ. బాబు మీద కేంద్ర వైఖరికి మార్పులో సంకేతం ఇదే. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన బకాయిలలో 2400 కోట్ల రూపాయలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏమిటి అప్పు? దీని యొక్క విశేషాలు ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్లో ఏర్పరిచే వివిధ ప్రాజెక్టుల కోసం చేసినటువంటి అప్పు తాలూకా వడ్డీ సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ విడిపోయినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అప్పు మొత్తానికి వడ్డీ కడుతూ వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ చేసినటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం పేరు మీద ఉంది కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి అప్పు తాలూకా వడ్డీని విభజిత ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఆ వడ్డీ కడుతూ వస్తుంది ఇప్పుడు దాకా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పుడు దాకా 14 నుంచి 19 దాకా ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కూడా ఈ సమస్య అనేది క్లియర్ చేయలేదు, దాటవేస్తూ వస్తూ ఉంది. తర్వాత 2019లో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. ఇంకా అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్తులను కూడా కేసీఆర్కి దారాదత్తం చేయడం జరిగింది తెలంగాణకి. ఇప్పుడు 2024లో తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అయిన తర్వాత, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామ్య పార్టీ కాబట్టి, ఎన్డీఏలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాలేదు కాబట్టి, ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్యన ఉన్నటువంటి విభజన అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడాలి, అమరావతి రాజధానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రముఖ భాగస్వామ్యం, ముఖ్యమైన పాత్ర ఇవ్వడం జరిగింది. అంటే నిధులు ఎక్కువ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఈ విభజిత అంశాలలో ప్రధాన అంశంగా ఉన్నటువంటి ఈ వడ్డీని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వడ్డీని ఈరోజు తెలంగాణ ప్రభుత్వ అకౌంట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లోకి రీఎంబర్స్ చేయడం జరిగింది. అంటే 2014 నుంచి ఇప్పుడు దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కట్టిన వడ్డీని విభజన చట్టం ప్రకారం రేషియోగా విభజించి మనకు రావాల్సిన 2400 కోట్ల బకాయిల్ని ఈరోజు తెలంగాణ ఖాతా నుంచి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది ఒక అతిపెద్ద విజయంగా సాధించవచ్చు. ఇప్పుడు ఈ 2400 కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక ఆశా కిరణంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేయడం జరిగింది. ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా విచ్చలవిడిగా ఖర్చులు చేయడం, విచ్చలవిడిగా దోపిడీ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దాదాపు 12 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోవడం జరిగింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి ఆర్థిక శాఖలో ఒక ఆర్థిక శాఖ మీద దృష్టి పెట్టి ఒక ప్రత్యేకమైన క్రమశిక్షణతో దాన్ని మంచి మార్గాన్ని నడిపించడం జరిగింది. దానికి ఫలితంగా మన వరుసగా 3 మంగళవారాల పాటు ఎటువంటి అప్పు కూడా తెచ్చుకోలేదు. అదొక విజయంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ 2400 కోట్ల ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేయటం కూడా ఆంధ్రప్రదేశ్కి చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది, చాలా తోడ్పాటును కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మారిన వైఖరికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద, మోడీ అమిత్ షాలకి మారిన వైఖరికి నిదర్శనంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఒక మంచి విజయంగా కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఈ విభజన చట్టంలోని అనేక అంశాలను కూడా త్వరగా క్లియర్ చేసి
ఇటువంటి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఎటువంటి సమస్యలు లేకుండా చేసి రెండూ కూడా సోదరభావంతో మెలిగి అభివృద్ధి పదంతో నడిచేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇవి రెండు తెలుగు రాష్ట్రాలే, కలిసిమెలిసి ఉన్న రాష్ట్రాలే కాబట్టి సోదరభావంతో మెలగాలి. ఎటువంటి గలభాలు లేకుండా, నీటి సమస్యలు లేకుండా, విద్యుత్ సమస్యలు లేకుండా ఒకదానికొకటి అభివృద్ధిలో తోడ్పాటు అందించుకుంటూ నిరంతరం సహకరించుకుంటూ పోవాలనేది అందరి ఉద్దేశం. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి నాయకత్వాలు కూడా రెండు కలిసి ఉంటే మనకు నష్టం, రెండు ఒకదానికొకటి కొట్టుకుంటేనే మనకు ఆదాయం అనే లెక్కలో వాళ్ళ ప్రవర్తన ఇప్పుడు ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒక సమస్య సృష్టిస్తూ వాళ్ళకి ఎలక్షన్ వచ్చిందంటే దానికి ఏదో ఒక సమస్య, నీటి సమస్యను ఏదో దాన్ని పైకి తెచ్చుకోవడం, అక్కడ గలభ మొదలుపెట్టించడం. కాబట్టి ఇటువంటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ మొదటి స్టెప్గా, మొదటి అడుగుగా, మొదటి విజయంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మొదటగా ఇప్పుడు మంచి సహాయం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజలందరూ తరపున కెన్ మీడియా కూడా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నది. నమస్కారం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.